ప్రేక్షకులారా అందరికి వందనాలండి. యేసుప్రభు మాట చెప్పారు చూడండి. మత్తయి సువార్త 12 అధ్యాయములో మాట చెప్పారు. 43వ వచనంలో అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుతూ నీరు లేని చోట తిరుగుచుండను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చి నా ఇంటికి తిరిగి వచ్చి ఆ ఇంటిలో ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములు వెంట పెట్టుకొని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషును కడపటి స్థితి మరో స్థితి కంటే చెడ్డదగును. అలాగనే దృష్టాంతం వారికి సంభవించెను అనెను. అంటే దెయ్యాలు ఉంటాయి, అవి సరిగ్గా లేనోళ్ళ దగ్గరికి వెళ్ళి అది కాపురం ఉంటుంది, వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తుందని యేసుప్రభు చెప్పాడు. దెయ్యాలు ఉన్నవని యేసుప్రభు కన్ఫర్మ్